అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఏంటంటే అద్భుతమైన కూర పొడిని తయారు చేసుకోబోతున్నామండి. కమ్మగా ఉంటుందన్నమాట ఈ పొడి వేసి కూర చేస్తే. ఈ పొడి వేసి కూర చేసిన రోజు ఇంకా వెల్లుల్లి వాడాల్సిన అవసరం కూడా లేదనమాట. ఈ కూర పొడిని ఏ కూరలో వాడచ్చు, ఎలా తయారు చేసుకోవాలనే విషయాన్ని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి. ఈ కమ్మనైన కూరపొడిని తయారు చేసుకోవడానికి మందంగా ఉన్న బాండీని స్టవ్ మీద పెట్టుకోవాలండి. నేను ఇక్కడ క్యాస్ట్ ఐరన్ బాండీని పెట్టుకున్నాను. ఏదో ఒక మెజరింగ్ బౌల్ తీసుకుని ఆ మెజరింగ్ బౌల్ నిండా శనగపప్పును తీసుకుని ఒక 2-3 మినిట్స్ అలా ఫ్రై చేసిన తర్వాత అదే కప్పుతో మళ్ళీ పల్లీలు తీసుకోవాలన్నమాట. ఆ కప్పు నిండా పల్లీలు తీసుకుని అవి కూడా మరొక 5 మినిట్స్ అలా వేయించుకోవాలి. ఈ రెండు వేగిన తర్వాతనే మనం మినప్పప్పు వేసుకోవాలన్నమాట. మీకు పర్వాలేదు అనుకుంటే ఒక్కొక్కటి వేరువేరుగా కూడా ఫ్రై చేసుకోవచ్చండి. నేనైతే ఒకదాని తర్వాత ఒకటి జాగ్రత్తగా ఫ్రై చేసుకుంటున్నాను. లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా కలుపుతూ, ఎక్కడ ఆపకుండా కలుపుతూ ఇలాగ ఎర్రగా మంచి కమ్మటి సువాసన వస్తుంది. కలర్ మారి మంచి సువాసన వస్తుంది అనమాట. ఈ ప్రాసెస్ అంతా కూడా చక్కగా లో ఫ్లేమ్లో చేసుకోవాలి. ఈ పప్పులన్నీ కూడా చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే బాండిలో అదే బౌల్తో నిండుగా ధనియాలు తీసుకొని ఒక 20 నుంచి 25 ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోవాలన్నమాట. తుంచి వేయటం వల్ల ఏంటంటే లోపల ఉన్న గింజతో సహా వేగుతుంది. ఒక టేబుల్ స్పూన్ నిండుగా మెంతులు, ఇప్పుడు మనం తీసుకున్న బౌల్తోనే 1/2 కప్పు జీలకర్ర తీసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా చక్కగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. మెల్లగా దగ్గరుండి కదుపుతూనే వేయించుకోవాలండి. తర్వాత మళ్ళీ 1/2 కప్పు నువ్వులు కూడా వేసుకుని ఇలా మొత్తం అన్నీ కూడా 1 by 1 వేసుకోవటం వల్ల ఏంటంటే మాడిపోకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఒక పెద్ద చిప్ప ఎండు కొబ్బరిని తీసుకుని ఇలాగ తురిమేసి, లేదంటే ఇలా గ్రైండ్ చేసేసుకుని ఆ పొడి వేసుకోవాలి. లేదంటే సపరేట్గా కూడా వేయించి వేసుకోవచ్చు. ముక్కలు కట్ చేసి కూడా మనం వేయించి ఇలా గ్రైండ్ చేసి దీనిలో కలుపుకోవచ్చు అనమాట. నేనైతే అన్నీ ఈవెన్గా వేగుతాయని చెప్పేసి ఇలా చేస్తున్నాను. దీనిలో ఒక చిన్న టీ స్పూన్తో పసుపు కూడా వేసేసి ఇవన్నీ కూడా చక్కగా మెల్లగా వేయించుకోవాలి. ఇవన్నీ వేగిపోయి మంచి కమ్మటి సువాసన వచ్చేటప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీనిలో ఇంగువ, దాదాపుగా నేను ఇక్కడ ఇట్లా స్పూన్తో చూపించలేదు కానీ ఇది ఒక టేబుల్ స్పూన్ ఇంగువ ఉంటుందన్నమాట. స్టవ్ ఆపేసి ఆ వేడి మీదే ఇంగువ వేసేసుకుని ఈ ధనియాలు ఇవన్నీ కూడా వేరే ప్లేట్లో తీసేసుకుని రెడీగా పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలు, మినపప్పు, శనగపప్పు, అవి ముందు పొడి చేసేసుకొని ఒక పెద్ద వెడల్పాటి బేసిన్లో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత అన్నీ ఒకేసారి వేసేస్తే ఏంటంటే పల్లీల్లో, నువ్వుల్లో మనకి కొంచెం ఆయిల్ ఉంటుంది కాబట్టి మనకి ఇలా పొడిలాగా, పౌడర్లాగా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ లాగా రాదనమాట. అందుకని చెప్పేసి అవి వేరుగా ఇవి వేరుగా గ్రైండ్ చేస్తున్నాను. ఈ పప్పులన్నీ గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు ధనియాలు ఇవన్నీ వేసేసి కొంచెం రాళ్ళ ఉప్పు వేసుకొని ఇవి కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని మనం ముందుగా పప్పుల పొడి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా దానిలోనే ఇవన్నీ కలిపేసుకొని మొత్తం అంతా కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ పొడి వంకాయ కూరలోకి, దొండకాయ కూరలోకి, ఆలుగడ్డ కూరలోకి, బెండకాయ కూరలోకి, అలాగే క్యాప్సికమ్ కూరలోకి కొంచెం ఆయిల్ వేసేసి ఈ ముక్కలన్నీ ఫ్రై చేసేసిన తర్వాత ఇంకా వెల్లుల్లిపాయ వేయాల్సిన అవసరం కూడా లేదండి. మనం చేసే కూర సపోజ్ వంకాయ కూర అనుకోండి, ఆ ముక్కలన్నీ వేగిపోయిన తర్వాత ఈ పొడి వేసేసి కొంచెం ఉప్పు, కారం, అంటే మనం ఆల్రెడీ ముందు ఉప్పు వేసాం కాబట్టి మరి కొంచెం పడుతుంది. కారం మీకు తగ్గట్టుగా సరిపోతే ఓకే. ఇప్పుడు మనం దీనిలో వేసిన మిరపకాయలు సరిపోతే ఓకే, లేదంటే కొంచెం వేసుకుంటే సరిపోతుంది అనమాట. వెజిటేరియన్స్ ఇళ్ళల్లో ఏంటంటే సాధారణంగా కొన్ని వారాలు అలాగే కొన్ని పండగలకి వెల్లుల్లిపాయ వాడకుండా చేస్తుంటాం కదా, అప్పుడు ఈ కూర పొడి చాలా ఉపయోగపడుతుందండి. ఇలాంటి గ్లాస్ బాటిల్లో ఏదైనా వేసి మనం స్టోర్ చేసుకున్నట్టయితే 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఈ కూర పొడి ఎప్పుడు నేను నిల్వ పెట్టుకుంటూ ఉంటానన్నమాట. ఇంట్లో నాకు బాటిల్లో అయిపోయిందని మళ్ళీ చేస్తుంటే మీతో షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఈ పొడి వేసి కూర చేస్తే కమ్మగా చాలా చాలా బాగుంటుంది అనమాట. ఒక్కసారి మీరు కూడా ఈ కూర పొడిని ట్రై చేసి ఈ కూర పొడి వేస్ట్ చేసిన వంటలు మీకు నచ్చింది లేనిది నాకు కామెంట్స్లో తెలియచేయండి. అలాగే ఇలాంటి ఈజీ, టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. మన ఛానల్లో వీడియోస్ని మీకు తీరిగ్గా ఉన్నప్పుడు చూసి మీకు నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.